ఇక బెంగాల్లోని సోనాపూర్ లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పరామర్శకు వెళ్తూ ఉండగా బెనర్జీపై దాడి చేశారు. బెంగాల్లోని సోనాపూర్ లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పరామర్శకు వెళ్తూ ఉండగా బెనర్జీపై దాడి చేశారు. అటు ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో బెంగాల్ సిఐడి అధికారులు అభిషేక్ బెనర్జీ నివాసంలో సోదాలు చేపట్టారు. ప్రతిపక్ష నేత ఎంపిక వ్యవహారంలో ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారు అంటూ అసెంబ్లీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు సిఐడికి అప్పగించడంతో పలువురు ఎమ్మెల్యేల నివాసంలో సిఐడి తనిఖీలు చేపట్టింది. జూన్ 1ని విచారణకు రావాలి అంటూ అభిషేక్ బెనర్జీకి సిఐడి నోటీసులు ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. लगता है भाई पहले आप ये पहले समझ लो कि पहले ईडी सीबीआई थे, अब बंगाल पुलिस और कोलकाता पुलिस आ गया, साथ में केएमसी आ गया। पहले 2-3 इन्वेस्टिगेटिंग एजेंसीज थे, अभी 5 है। उनको लगता है कि भाई 5-6 एजेंसीज को लगाऊंगा और इसको कैसे भी भाई गुमराह करके सर झुकवाऊंगा। मैं वैसा आदमी नहीं हूं। आप गला भी काट देंगे, आप कुछ भी कर लो, आपको 10 बार सोचना पड़ेगा, आपको 7 बार जन्म लेना पड़ेगा मुझे झुकाने के लिए। పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల తర్వాత టీఎంసీ కార్యకర్తలను సోనాపూర్ లో పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై గ్రామస్తులు, బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో దాడి చేసి ఆయన చొక్కాను చించేశారు. టీఎంసీ పాలనలో అరాచకం చేశారు అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏ మొహం పెట్టుకుని తమ గ్రామానికి వచ్చారంటూ స్థానికులు ప్రశ్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల తర్వాత కార్యకర్తలను సోనాపూర్ లో పరామర్శించడానికి వెళితే గ్రామస్తులు, బీజేపీ నేతలు దాడి చేశారు. అప్డేట్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్, విశేషంగా బెంగాల్లో ఎన్నికల తర్వాతకి జరుగుతున్న వైలెన్స్ నేపథ్యంలో సోనాపూర్ లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పరామర్శకు వెళ్తున్న సందర్భంలో అభిషేక్ బెనర్జీపై
దాడి చేశారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంలో పాటు సిఐడి సోదాలు, ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో తనిఖీలు, మరోవైపు ప్రతిపక్ష నేత ఎంపికపై ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు అసెంబ్లీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసును సిఐడికి అప్పగించిన స్థానిక పోలీసులు పలువురు ఎమ్మెల్యేల నివాసంలో సోదాలు చేసిన సిఐడి అదేవిధంగా జూన్ 1న విచారణకు రావాల్సింది అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ చేశారు. బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా అటు టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ సోనాపూర్ లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పరామర్శకు వెళ్తున్న సందర్భంలో మాత్రం అక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా గతంలో టీఎంసీ పరిపాలన సందర్భంలో అనేక మంది సోనాపూర్ లో ఉన్న అనేక మంది పైన కేసులు పెట్టారు, అక్రమ కేసులు బనాయించిన సందర్భంలో అనేక మందిని ఇబ్బందులు గురి చేశారంటూ కూడా వేలాదిగా ప్రజలంతా లోకల్ కి సంబంధించిన వారంతా కూడా అటు బీజేపీ కార్యకర్తలతో కలిసి నేరుగా ఆయన పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడిలో కొంత భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతోనే అభిషేక్ బెనర్జీ నేరుగా వెంటనే ఆ స్థలం నుంచి ఖాళీ చేసి ఆయనను తరలించిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఇక బెంగాల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న ఎన్నికల ఫలితాలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కొంత అటు టీఎంసీ నేతలు సైతం కూడా కొంత భయాందోళన ఉన్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కావాలనే బీజేపీ నేతలు కార్యకర్తలు టీఎంసీ జనరల్ సెక్రటరీ కూడా అభిషేక్ బెనర్జీని కావాలని టార్గెట్ చేశారని కూడా మరోవైపు టీఎంసీ ఆరోపణలు గుర్తిస్తున్న నేపథ్యం కొంత పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు వెంటనే రంగంలో దిగి అక్కడి నుంచి అభిషేక్ బెనర్జీని ఉటావుటిన తిరిగి ఆ ప్లేస్ నుంచి పంపించిన పరిస్థితి నెలకొంది. విజయ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ. एक महीना हुआ नहीं आपको अटैक किया गया सर हु आर दिस हूलिगन्स ऑल बीजेपी स्पॉन्सर्ड. अब देखिए ये है इनका लोकतंत्र का नमूना. एक महीना हुआ नहीं. प्लीज